తర్వాత సుమారుగా 2 ఏళ్ళు అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడపాదడపా 1-2 సందర్భాల్లో బయటకు వచ్చారు తప్ప ఇంత సుదీర్ఘంగా ఒక పార్టీ ఎల్పీ మీటింగ్ సమావేశం భవిష్యత్ కార్యాచరణ అనే అంశం మీద ఇప్పటిదాకా కూర్చోలేదు కేసీఆర్. అయితే ఇరిగేషన్ అనే అంశాన్ని ఈసారి ఫైట్కి అంటే రీఎంట్రీ తర్వాత ఫైట్కి ఎందుకు ఎంచుకున్నారనేది ఒకటి ఇంట్రెస్టింగ్ కామెంటు. అంటే దాంట్లో కూడా ప్రతిదానికి కేసీఆర్కి ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం ఉంటుంది. అంటే పాలమూరు సంబంధించిన డిపిఆర్ కేంద్రం వెనక్కి తిప్పి ఎందుకు పంపించింది, ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం దద్దం ప్రభుత్వమా, ఎందుకు మాట్లాడకపోయింది, కిమ్మనకుండా ఎందుకు ఉండిపోయింది, చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని యాంగిల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. నిన్న దాదాపు 1-20 నిమిషాల పాటు ఆయన మాట్లాడితే అందులో 15-16 సార్లు చంద్రబాబు నాయుడు పేరు తీసుకొచ్చారు. ఒక్కసారి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కేసీఆర్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎన్నికలకు ముందు ప్రచారాల్లో కూడా ఎక్కడ ఆయన రేవంత్ రెడ్డి పేరు వాడేవారు కాదు. బట్ ఇప్పుడు రియాలిటీని ఆయన యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఈరోజు ఎక్కడ ఆయన పేరు ఒక్కసారి కూడా తీసుకోలేదు. చాలా కావాలని చేసింది అది. కేవలం ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అని మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకపోయినా మనకి ఎంత ప్రజాదరణ ఉందో ప్రజలు చూపించారు. అలాగే కాంగ్రెస్ మీద ఎంత విసిగిపోయారో కూడా తెలిసింది. ఇక రేపు పార్టీ గుర్తు మీద జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ, అలాగే గ్రేటర్ ఎన్నికలు, తర్వాత ఇంకా అసెంబ్లీ ఎన్నికలు, వరుసగా ఎన్నికలు ఉన్నాయి. సో ఆ వరుస ఎన్నికలకు సంబంధించి తాను రంగంలోకి దిగకపోతే పరిస్థితి చేజారిపోతుందని భావించారా కేసీఆర్? అందుకే బయటకు వచ్చారా? అలాగే భూములు అమ్మేసే ప్రయత్నం చేస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అని, భూ పందేరానికి అంటే పాలన చేత కాదు, అలవిగాని హామీలు ఇచ్చి దాన్ని డెలివరీ చేయడం తెలియట్లేదు. ప్రభుత్వం భూములు అమ్ముకుని కమిషన్ల వ్యాపారం చేస్తుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. రియల్ ఎస్టేట్ బ్రోకరా అని అడిగారు కూడా. అది ఎవరిని ఉద్దేశించి అన్నారో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కూడా చిట్చాట్లో మాట్లాడుతూ, అది రికార్డెడ్గా కాదు, చిట్చాట్లో మాట్లాడుతూ చాలా తీవ్రమైన కామెంట్సే చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఆర్థిక ఉగ్రవాదులు అనడమే కాకుండా రాష్ట్రాన్ని కేసీఆర్ అత్యాచారం చేశారు అని కూడా అన్నారు అని చెప్పి మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ. అలాగే ఆయన ఇప్పుడు ఏపీ ప్రస్తావన తీసుకొస్తున్నారు, చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొస్తున్నారు. గతంలో ఈయన కాదు ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ ప్రాజెక్టు భేష్ అని మెచ్చుకున్నది, కృష్ణా జలాల్లో 36% వాటా చాలు అని లేఖలు రాసింది ఈయన కాదా, ఈయన ఉద్యమాలు చేసి సభలు పెడితే అదే ప్రాంగణంలో మేము వీడియోలు టెలికాస్ట్ చేస్తాం ఆయన గతంలో మాట్లాడింది అని చెప్పి కూడా అన్నారని రేవంత్ రెడ్డి. అలాగే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇవాళ ఆయన ఢిల్లీ కూడా వెళుతున్నారు దీని అనుమతులకు సంబంధించి. అయితే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోచేసిన కేసీఆర్ ఈరోజు రాష్ట్ర ప్రజలకు సారీ చెప్పాలి, ఉద్యమాలు చేయడం కాదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కూడా సీరియస్గానే మాట్లాడారు. సో ఇక్కడ నీటి ప్రాజెక్టులు అనేది నాకు అర్థమవుతుంది ఏంటంటే కేవలం దాన్ని ఒక ఫైట్ కోసం తీసుకున్న ఒక ఆబ్జెక్టా కేసీఆర్? సమస్య లేదని నేను చెప్పట్లేదు, కానీ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఒకవైపు దాన్ని తిప్పి పంపించారు, అది చంద్రబాబు నాయుడే జయించాడు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో కలిసినప్పుడల్లా కూడా తెలంగాణ ప్రాజెక్టుకి అన్యాయం జరుగుతుంది అని ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కేసీఆర్ గారు. అలాగే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఒకవేళ రాష్ట్రంలో ఏమన్నా బలపడుతుందా, బీజేపీ టీడీపీ కలిపి ఏమన్నా రాజకీయం చేస్తాయా అంటే కేసీఆర్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది? ఆయన ఇరిగేషన్తో యుద్ధం ఎందుకు మొదలు పెట్టాలనుకుంటున్నారు? ప్రాజెక్టుల వ్యవహారం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, 2 రాష్ట్రాల మధ్య ఈ నీటి పంచాయతీ ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు. కాళేశ్వరం ఒకవైపు ఫెయిల్యూర్ అని అది సిబిఐ దగ్గరికి వెళ్ళిపోయింది, దాన్ని కూలేశ్వరనే మాట్లాడతారు తెలంగాణ సీఎం ఎప్పుడు మాట్లాడినా. నిన్న కూడా అదే ప్రస్తావన చేశారు. అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఒకవేళ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పాలమూరు ప్రాజెక్ట్ డిపిఆర్ సంగతి తీసుకొచ్చారా మాజీ సీఎం? మరోవైపు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది అని ఆయన ఒక విచిత్రమైన ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చేశారు. ఏదైనా మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఓటీపీ వస్తుంది, 1 టైం పాస్వర్డ్, అది ఫ్యూ మినిట్స్ ఉంటుంది అంతే, తర్వాత పనిచేయదు. కేసీఆర్ కూడా రాష్ట్రానికి ఓటీపీ లాంటి వారే అన్నారు ఆయన. అంటే ఆయన పని అయిపోయింది, రాష్ట్రంలో పార్టీ పని అయిపోయింది, సరే రానున్నదంతా బీజేపీ టైమే, బీజేపీ కాలమే అని వాళ్ళు చెప్పుకుంటారు అనుకోండి.
కానీ ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ఒక రకంగా ఛాలెంజ్, ఇవాళ వరకు జరిగిన వ్యవహారం వేరు, రేపటి నుంచి కథ వేరే ఉంటుంది. వన్స్ ఏ స్టెప్ ఇన్ అనేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ దశలో నేను అడుగు పెడుతున్నాను, ఇక మీరు చూసుకోండి అని చెప్పి. అంటే ప్రధానంగా ఒకటి నీటి ప్రాజెక్టులు, అందులో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అని చెప్పడం. రెండోది బహుశా కాళేశ్వరంలో ఏం జరగలేదని కూడా మళ్ళీ చెప్తారా, ఎక్కడ నిన్న పెద్దగా ప్రస్తావన తీసుకోలేదు. హామీలు, అలవకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది, అక్కడ ఫెయిల్యూర్ అవుతోందని చెప్పడం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం. కేంద్రం ప్రభుత్వం మోడీ తెలంగాణకి ఏమి ఇవ్వట్లేదు కాబట్టి మనమే సాకుకోవాలి అని చెప్పే ప్రయత్నం చేయడం. అలాగే నిన్న ఆయన ఓపెనింగ్ రిమార్క్స్లో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ కాకుండా టీఆర్ఎస్ అనే పేరు ఎక్కువగా వాడారు. అంటే మళ్ళీ ఏమన్నా బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా ఏమన్నా మారుస్తారా, ఎక్కడో ఆ సెంటిమెంట్ కొంచెం తగ్గింది అని భావిస్తున్నారా? తర్వాత మాట్లాడుతూ 2-3 సార్లు మళ్ళీ బీఆర్ఎస్ అని అన్నారనుకోండి, చాలామంది అనుకుంటారు ఏదో యథాలాపంగా మాట్లాడేస్తారు కేసీఆర్. నో, ఆయన ప్రతి వ్యాఖ్య, ఆయన చేసే కామెంట్స్ అన్నిటి వెనకాల ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. ఈసారి ఏ స్ట్రాటజీతో కేసీఆర్ నిన్న సుదీర్ఘంగా మాట్లాడారు, దీనికి ముఖ్యమంత్రి కూడా ఏం తక్కువ కాదు, చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు ముఖ్యమంత్రి అనలేదు, కానీ కోరుకుంటున్నారు కొంతమంది అన్నారు. ఎందుకంటే ఎక్కడ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ అనే పేరు ఎక్కడా తీసుకోలేదండి. అయితే దానికి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, నేను ఎందుకు కోరుకుంటాను, నువ్వు బాగుండి ఆరోగ్యంగా అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాను, నీకు అసెంబ్లీలో బ్రహ్మాండమైన గౌరవం ఇచ్చే బాధ్యత, భరోసా నేను తీసుకుంటాను. నీ కుర్చీ కోసం నీ కొడుకు, నీ చావు కోసం నీ అల్లుడు ఎదురు చూస్తున్నారు, నీకెక్కడో కాదు థ్రెట్ నీ కుటుంబం నుంచే ఉంది అని కూడా నిన్న సీరియస్గానే కామెంట్ చేశారు. కౌంటర్ కామెంట్స్ తెలంగాణ సీఎం. ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ అత్యాచారం చేశారన్న కామెంట్ చేశారంటే నేను షాక్ అయ్యా. సీఎం అది రికార్డెడ్గా లేదు, ఇష్టాగోష్లో మాట్లాడారు కాబట్టి అది రికార్డ్ చేయడానికి అవకాశం లేదు. కానీ అంతే స్థాయిలో నేను కూడా నీకు రిటార్ట్ ఇస్తాను, బస్తేమే సవాల్, అలాంటి ఛాలెంజ్ చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రి అయ్యాక తగ్గుతారా? అందుకే నువ్వు తమలపాకుతో కొడితే నేను తలుపు చెక్కతో కొడతానని చెప్పారు. సో తగ్గేదేలే అని రేవంత్ రెడ్డి అంటున్నారు, ఇక ఉద్యమమే అని కేసీఆర్ అంటున్నారు, మేము ఉన్నామని బీజేపీ అంటుంది. ఎలా ఉండబోతోంది రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం? ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం. కొత్త కథ ఎలా రాస్తున్నారు, దాంట్లో పాత్రలు ఏంటి, ఎలా మలుపులు తిప్పుతారు? ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. లేదని